అనర్హత వేటు వాస్తవంగా ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. ఇంకా 3 ఏళ్ళు ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అసెంబ్లీ గనక ప్రతి మీటింగ్‌కి 10 రోజులు చొప్పున జరిగినా ఇంకా 3 సెషన్స్ తర్వాతన అవుతుంది. ఇప్పుడు 10 రోజులు కలిపితే మొన్నటిసారి ఇప్పటిదాకా జరిగింది 24 రోజులు. ఇప్పుడు ఈ 10 రోజులు జరిగితే 34 రోజులు. ఇంకా 26 రోజులు జరగాలి. అంటే ఇంకొక 3 సెషన్స్ జరుగుతాయి. ఈజీగా. అంటే 2024లో ఎలక్షన్ జరిగినాయి. 25 అయిపోయింది. 26 అవుతుంది. కాబట్టి 26 27 అన్నది వాళ్ళు చూసుకోవాలి. 4 రోజులు 5 రోజులు అసెంబ్లీ జరిగితే గనక ఇంకెక్కువ జరగదు. అప్పుడు ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. లేదంటే 2 ఏళ్లలో పూర్తి చేయొచ్చు. ప్రతి ట్రిప్ 10 రోజులైతే. ఇప్పటిదాకా లెక్క చూస్తే 15 నెలల్లో 24 రోజులే జరిగినాయి కాబట్టి ఇంకో 15 నెలల్లో ఇంకో 24 రోజులే జరిగితే అప్పుడు 48 అవుతుంది. అంటే 30 నెలల్లో. ఆ తర్వాతను కూడా జరిగితే ఇంకొక 15 నెలలు జరిగితే గనక 45 నెలలకి 60 రోజులు అవుతుంది. కాబట్టి అంత దానికంటే ఇప్పుడు 15 రోజులు ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవటానికేమో టాపిక్స్ లేవు. ప్రతిపక్షం లేదు కాబట్టి వన్ సైడెడ్ వెర్షన్ నడుస్తుంది. కాసేపు ఎక్కువ రోజులు సభలు జరిపితే సొంత ఎమ్మెల్యేలే నిలదీస్తున్నారు. కాబట్టి జరపట్లేదు. భవిష్యత్తులో ఏం జరుగుద్దో చూడాలి. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే అనర్హత వేటు వేస్తామంటే నేను ఇంతకుముందే చెప్పాను. అనర్హత వేటు వేయాలంటే అది కష్టం కాదు. 60 రోజులు సభ వేసేస్తే సరిపోతుంది. ఒకే నెలలో అవసరమైతే వరుస పెట్టి 2 నెలల పాటు మీటింగ్లు పెట్టేసేసి ఆ తర్వాత 40 రోజులు రాలేదని చేస్తే సరిపోతుంది. అలా కాకపోతే అసలు జగన్ 5 ఏళ్లలో వీళ్ళు చేయలేరు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ గవర్నర్ ప్రసంగం అప్పుడు ఉభయ సభల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి జగన్ అటెండ్ అవుతాడు. కిందటిసారి అటెండ్ అయ్యాడు. కాబట్టి ఒకసారి అటెండ్ అయింది కాబట్టి ఆ సెషన్ కాకుండా మిగతా రోజులు లెక్కేస్తే 24 రోజులు అవుతుంది. మళ్ళీ రేపు నెక్స్ట్ బడ్జెట్ సెషన్స్కి వెళ్తాడు జగన్. ఉభయ సభల సంయుక్త సమావేశం అప్పుడు వెళ్తాడు జగన్, అటెండ్ అవుతాడు. అటెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది వీళ్ళు ఏమంటారు, గవర్నర్ దానికి అటెండ్ అయిన దాన్ని లెక్కలోకి రాదంటారు. అది పనికిరాదు. అది మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి. కాబట్టి జగన్ది తీయడం అంత సులభం కాదు. కానీ చేద్దాం అనుకున్నారు. అయితే బెదిరిస్తున్నటువంటి వేళ తలసిల రఘురావు ఎమ్మెల్సీ, ఇంతకుముందు జగన్ కార్యక్రమాల ఇన్ఛార్జ్ కూడా, తను ఒక కీలకమైన ఛాలెంజ్ విసిరాడు. పులివెందుల్లో మేము జగన్తో రాజీనామా చేయించడానికి సిద్ధం, దమ్ముంటే చెప్పండి, ఎన్నికలు మీరు ఏదో అనర్హతలు వేట్లు వేస్తాం అట్టండి అన్నారు, ఇవన్నీ చెల్లుబాటు కావు, దమ్ముంటే చెప్పండి పులివెందుల ఉప ఎన్నికని రాష్ట్ర ఎన్నికలకి రెఫరెండంగా భావిస్తారా అంటే పులివెందులలో మేము జగన్తో రాజీనామా చేపిస్తాం, ఉప ఎన్నిక ఆయన రెడీ అవుతారు, అక్కడ గెలిస్తే ప్రభుత్వం దిగిపోతుందా, లేదు అంటే వదిలేయండి అని చెప్తున్నారు అన్నమాట. ఈ సవాల్ విచిత్రంగాను సంచలనంగాను ఉంటుంది.